జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో తెనాలిలోని బోస్ రోడ్లో గల నెహ్రూ నికేతన్కు చెందిన మొత్తం 78 మంది అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మెడల్స్ ధృవపత్రాలను పొందారు. వీటిని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం విజేతలకు అందజేశారు. జాతీయ స్థాయి ఒలింపియాడ్లో నెహ్రూ నికేతన్కు ర్యాంకుల పంట పండింది. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్, స్టెమ్ ఒలింపియాడ్, గణితం, రీజనింగ్తో పాటు ఈ అభ్యాస సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్, బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, సైన్స్ మహోత్సవ్, సైన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు ముంబైకి చెందిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, జీకే, కంప్యూటర్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. నిర్వాహకులు పంపిన జ్ఞాపికలు, పథకాలను, ధృవపత్రాలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ పాఠ్యాంశాలు పాఠశాలలో జరిగే పోటీ పరీక్షల్లోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్లో కూడా నెహ్రూ నికేతన్ బాలబాలికలు విజేతలుగా నిలిచి తెనాలికి గర్వకారణంగా ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. పిల్లల బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకతే తమ ఆస్తిగా మార్చుకుని ఆలోచన శక్తి పెంపొందించుకోవటానికి ఇటువంటి ఒలింపియాడ్స్ దోహదపడతాయని మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో వివిధ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో విజేతలైన విద్యార్థులందరినీ అభినందించడం జరుగుతుందండి. సో నెహ్రూ నికేతన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా వాళ్ళ కాన్సెప్చువల్ థింకింగ్ పెరిగేటట్టుగా, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగేటట్టుగా మన టీచింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే విద్యార్థుల్ని మన స్కూల్లో ఉన్న రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కాకుండా బయట వేరియస్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపించిన వాళ్ళలో దేర్ ఆర్ అబౌట్ 18 స్టూడెంట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. ఇలా స్టేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో గోల్డ్ లెవెల్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్స్ అండి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాకుండా వీళ్ళు థింకింగ్ ఎబిలిటీస్ పెరగడానికి మనం వాళ్ళని ఇంగ్లీష్ ఒలింపియాడ్కి, అలాగే జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఒలింపియాడ్, ఇలాగా డిఫరెంట్ ఒలింపియాడ్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇలా బయట చాలా కాంపిటీషన్స్కి మనం పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా బయట వివిధ ఒలింపియాడ్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈవెన్ అదర్ సబ్జెక్ట్ ఒలింపియాడ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అరౌండ్ 78 మెంబర్స్ ఉన్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్, త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ బయట జరిగిన కాంపిటీషన్స్లో విన్ అయిన ఈ 78 మెంబర్స్ని ఈరోజు మనం అభినందిస్తున్నాము. సో ఇది డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్, టీచర్స్ యొక్క కోఆపరేషన్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ అనేది డెఫినెట్గా దీంట్లో ఎంతో హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడు పేరెంట్స్ చెప్పేది ఏంటి అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాదు, వాళ్ళని డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అందువల్లే ఇప్పుడు వీళ్ళు జనరల్ నాలెడ్జ్లో కానివ్వండి, కంప్యూటర్ ఒలింపియాడ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ ఒలింపియాడ్ కానివ్వండి, వీటిలో కూడా మెడల్స్ తెచ్చుకోగలిగారు. అంటే ద టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ rather than the marks. So once again I thank all the team who has supported for this wonderful success and I congratulate all the 78 students who have secured this.